అందించే ప్రజా సంక్షేమ పథకాలు అవి మాకు పక్కా అసలు ఏమనుకో కష్టపడి పని చేసుకోవాలి, బాగుపడాలి. ఎవరనేది యుద్ధబద్ధంగా చెప్పలేం కానీ జనం చాలా గుమ్మటంగా ఉన్నారు, బయటపడట్లా. ఇతను చేసే పనులను బట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతారు అనుకుంటున్నాం, మా నమ్మకం. ఎందుకని? అందించే ప్రజా సంక్షేమ పథకాలు అవి మాకు అందుతున్నాయి. అమ్మఒడి అయితేమి, రైతు భరోసా అయితేమి, ఇది తోపుడు బండ్లు వాళ్ళకి 10,000 0 వడ్డీ కింద పథకాలు 4 పథకాలు వస్తున్నాయి నాకే. అది అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మేము కోరుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? వైఎస్ జగన్ పరిపాలన బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి జరిగిందా? బాగుంది, బాగానే ఉంది. మళ్ళీ ఆయన రావాలా? మళ్ళీ ఆయనే పక్కా అసలు. ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద? ఆయన మీద సీనియర్ కాబట్టి ప్రజలకు ఏం చేయాలో ఆయన తెలుసు, మంచి చెడ్డ అన్నీ ఆయన తెలుసు, అనుభవం కలిగిన అనుభవం కలిగిన వ్యక్తి. ఆయన చేసిన పనులే ఈయన పేర్లు మార్చాడు కానీ ఈయన కొత్త పెట్టలే. అందరు జనానందరినీ ఈ జగన్ గారు సోమరపోతులు చేసి పనులు చేయకుండా ఊరే బిజీ పని ఇస్తే డెవలప్మెంట్ ఏముంటుంది? అంటే అనేక అభివృద్ధి పనులు చేసాము, ప్రతి సామాన్యుడికి కూడా బ్రతకడానికి అనేక సంక్షేమ పథకాలు. రైతులందరూ నాశనం అయిపోయారు, పంటలు లేక నీళ్ళు లేక పైర్లు ఎండిపోయి నాశనం అయిపోయారు రైతులందరూ. ఇరిగేషన్ పనులు ఎక్కడ చేయలే, రోడ్డు పనులు ఎక్కడ చేయలే. కరెక్ట్ అంటారా? కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు. ప్రజలు ఆయన అన్ని వర్గాలను సమానంగా చూశాడు, ఈయన ఒక వర్గాన్ని 2 వర్గాలను సమానంగా చూస్తున్నాడు. ఫ్రీ పని ఇస్తే ఏం డెవలప్ అవుతాడు? ఎవడైనా కష్టపడి పని చేసుకోవాలి, బాగుపడాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన బాగుందా? పర్లేదు, బాగుంది. ఈసారి టీడీపీ జనసేన ఇద్దరు కూడా కలిసి పోటీ చేస్తాము, ఇంతకన్నా మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాం అంటున్నారు. ఏమనుకో ఇప్పుడైతే బాగుందంట. పర్లేదు, మళ్ళీ ఆయన రావాలా? ఎవరనేది యుద్ధబద్ధంగా చెప్పలేం కానీ జనం చాలా గుమ్మటంగా ఉన్నారు, బయటపడట్లా. ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఏమైనా వచ్చిందంటే ఆయన టైం బాంబును లోపల పెట్టాడు, తీసుకెళ్ళి లేనిపోయింది పెట్టుకున్నాడు ఆయన. లేకపోతే జగనే వచ్చేవారు. ఇప్పుడు మంచి తప్పు చేశారని అంటున్నారు. తప్పు చేశాడు, తప్పుగా ఉండొచ్చేమో కొంతమంది అభిప్రాయం. బయటపడట్లే ఎవరు, కానీ మెజార్టీ ఇటు లైట్గా ఇటు ఉంటుంది తప్ప పెద్దగా మెజార్టీ అనేది వన్ సైడ్ మ్యాచ్ ఉండదు. టఫ్గా ఉంటుంది, బాగా టఫ్గా ఉంటుంది. ఇద్దరు మంచి హోరాహోరీగా పోట్లాడుకుంటారు. ఎవరు వచ్చినా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనకు ఎవరు వచ్చినా. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని? జగన్ గారు అవుతారండి. ఎందుకని జగన్ గారు? జగన్ గారి వల్ల లబ్ధి పొందని వ్యక్తి అంటే ఎవరు లేరు, అందుకే అవుతారని మా పగారప నమ్మకం. జగన్ వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు. అలాగే పిల్లల చదువులు బాగున్నాయి, మరి ఆరోగ్యశ్రీ బాగుంది, అమ్మఒడి బాగుంది, ఇంకా రైతు భరోసా బాగుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 60 చాలా పథకాలు చాలా బాగున్నాయి. దాంతో రోడ్లు ఏముందండి, కొంచెం బ్రేక్ వేసుకుని పక్క వెళ్తే సరిపోద్ది. సామాన్యుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ప్రతి వస్తువు, నిత్యావసర వస్తువు కూడా ధర పెరిగిపోయింది, విపరీతమైనటువంటి ధరలు. వీటి వల్ల సామాన్య మానవుడు బ్రతకడం కష్టంగా ఉందని చెబుతున్నారు. ధరలనే ఎప్పుడు పెరగలేదండి, ప్రతి ప్రభుత్వంలో ధరలు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. దాన్నే బేస్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కొంచెం పెరిగిన మాట వాస్తవమే, కాకపోతే మళ్ళీ తగ్గినాయి కదా, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. అన్ని ప్రభుత్వాల్లో జరిగేదే కానీ ఇది జగన్ ప్రభుత్వంలోనే జరిగిన విషయం కాదు కదా ఇది. మళ్ళీ అతనే మాకు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ అతనే కావాలి మాకు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు బాబు? చంద్రబాబు గారు. ఎందుకని మరలా చంద్రబాబు గారు? ఇతను చేసే పనులను బట్టి. జగన్మోహన్ రెడ్డి చేసే వాళ్ళు జైల్లో పెట్టి 100 మందిని జైల్లో పెడతాం ఏంటి? నీకు వయసు ఎంత? నీ వయసు ఎంత? ఇప్పుడైనా విన్నావా ఎంతమందిని? 100 మందిని జైల్లో పెడుతున్నాడు. పేపర్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంతేగా మరి. ఇప్పుడు నువ్వు నా తరఫున ఉన్నావు అనుకో, రేపు పొద్దున్న నేను జైల్లో కేసులు. చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిపాలన బాగుంటుంది అంటారు. చేసి ఉన్నాడు, బాగానే ఉంటుంది అంటున్నారు ప్రజలు. వైపులకి ఏముంది, గ్యారెంటీ అవుతుంది.